ఆయన అనాలే కానీ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఆయనకి రెడ్ కార్పెట్ వేసేస్తాయి. అడిగితే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అయినా ఆయనకి ఇచ్చేయడానికి కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆయనకి రాజకీయాలంటే ఒకంత ఇది. ఆ ఇది ఏంటి అన్నది ఆయన ఒక్కరికే తెలుసు. అది భయమా? అయిష్టమా? ఇంకేదన్నానా? అన్న దానిపై రకరకాల వాదనలున్నాయి. ఆయనెవరో కాదు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. పార్టీ పెడితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అనే పరిస్థితుల్లోనూ ఆయన రిస్క్ చేయలేదు. కారణం, రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఉండే సానుకూల పరిస్థితులు వచ్చాక ఉండకపోవచ్చు. అది రజనీకాంత్కి బాగా తెలుసు. స్వతహాగా కొంత భయస్థుడు కావడంతో రాజకీయాల పట్ల అంత ఆసక్తి ప్రదర్శించలేదు ఆయన. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. జయలలిత మరణం తర్వాత రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. రజనీకాంత్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ప్రతిపక్షం డిఎంకే కూడా రజనీకాంత్కి లైనేస్తోంది. కాంగ్రెస్ బీజేపీ సంగతి సరే సరి, అధికార అన్నాడీఎంకే పార్టీ కూడా రజనీకాంత్ అంటే ప్రత్యేకమైన అభిమానం ప్రదర్శిస్తుందనుకోండి, అది వేరే విషయం. ఇక తాజాగా రజనీకాంత్ ఫోటోలతో తమిళనాడులో అక్కడక్కడ పొలిటికల్ పోస్టర్లు వెలుస్తున్నాయి. రజనీకాంత్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు అభిమానులంతా ఒక తాటిపైకి రావాలన్నది ఆ పోస్టర్ సారాంశం. ఈ వ్యవహారం ఇప్పటికే రజనీకాంత్ దగ్గరికి వెళ్ళిపోయిందట. ఆయన మాత్రము మౌనమే బెటర్ అన్న మాటకు కట్టుబడిపోయారు. కోర్స్ ఇంతకన్నా చాలా చాలానే చూసేశారు రజనీకాంత్. అభిమానుల ఆందోళనలు, ధర్నాలు కూడా గతంలో జరిగాయి. కానీ రజనీకాంత్ ఎప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. ఏది ఏమైనా రాజకీయాలకి రావాలంటే తెగింపు రావాలి, ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలి, అన్నింటికీ మించి రాజకీయాల్లో నెగ్గుకు రాగల వ్యూహ చతురత ఉండాలి. లేకపోతే ఏమవుతుందో తమిళనాడులోనే విజయకాంత్ రూపంలో ఒక ఎగ్జాంపుల్ అందరికీ అక్కడ కనిపిస్తుంది అన్నది ఒక టాక్.